నమస్కారం. 10 టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి వేళ ప్రతి ఊరు ఆధ్యాత్మిక వనంగా మారింది. ప్రతి ఇంట్లో శివనామ స్మరణ మార్మోగిపోతోంది. ప్రతి భక్తుడి గుండె చప్పుడు పంచాక్షరి జపంలా వినిపిస్తోంది. ఇక శివాలయాలు ఇలా కైలాసాన్ని తలపిస్తున్నాయి. ప్రతి శైవ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. అసలు శివరాత్రి నాడు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు? శివరాత్రి ఉపవాసం, జాగరణ నియమాలేంటి? ఇప్పుడు లంచా డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త అయ్యప్ప శ్రీకృష్ణ సంధి గారు స్టూడియోలో ఉన్నారు. అలాగే భాస్కర్ యోగి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇరువురితో కూడా మాట్లాడదాం. ముందుగా శ్రీకృష్ణ సంధి గారు, నమస్తే. మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు వీక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే ఈరోజు ఒక స్పెషల్ కాదు, మహాశివరాత్రి ఒక పక్కన మహాకుంభమేళ ముగింపు ఈ రోజే, ప్లానెట్ పరేడ్ కూడా ఉంది. సో ఇలా మూడు కలిసి వచ్చిన రోజు ఈ శుభదినం గురించి ఏం చెప్తారు మీరు? జన్మానికి ఒక శివరాత్రి అంటారు. అంటే మనిషి జన్మించిన తర్వాత మన హిందూ ధర్మం ప్రకారం ఒక్క శివరాత్రినైనా సరే నియమనిష్టలతో కనుక చేస్తే ఆ జన్మకు సార్థకత. అది ఎలా చేయాలి, లేకుంటే అంటే శివరాత్రి నాడే ఎందుకు చేయాలి అంటే ఇక్కడ ఒక విశేషం ఉంది. మనకి పురుషార్థాలు 4: ధర్మం, అర్థం, కామం, మోక్షం. మోక్షం అనే పురుషార్థాన్ని సాధించాలి అంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, ముక్తి ప్రదాత పరమేశ్వరుడు. అయితే మనకి పురాణ ఇతిహాసంలో ఒక కథ ఉంది. ఒకసారి విష్ణువు అన్ను బ్రహ్మ ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్పని కొట్లాడుకుంటున్నారు. అదేంటంటే నేను సృష్టి చేశాను కాబట్టి, నేను సృష్టించాను కాబట్టి నేనే గొప్ప, నువ్వు సృష్టించావు దాన్ని పోషిస్తున్నాను కాబట్టి నేనే గొప్ప అని విష్ణువు. ఈ విధంగా ఇద్దరు పోట్లాడుకుంటుంటే ఒక పెద్దదైనటువంటి ఒక లింగ రూపంలో పరమేశ్వరుడు ఆవిర్భవించి వచ్చేసి నా ఆది అంత్యాలు ఎవరు కనుక్కుంటారో వారు గొప్ప అన్నారు. బ్రహ్మ వచ్చేసేసి ఆకాశం వైపుగా హంసవాహనం ఎక్కి వెళ్తే విష్ణువు పాతాళానికి వరాహ రూపంలో తోకుంటూ వెళ్తాడు. విష్ణువు ఏంటంటే తన ఆదిని కనుక్కోలేకపోయానని చెప్పంటే నేను నీ చివరిని చూసొచ్చాను బ్రహ్మ అబద్ధపు సాక్ష్యం చెప్తాడు. అలా ఉద్భవించిన లింగ రూపమే శివరాత్రి నాడు ఉద్భవించింది. కాబట్టి శివరాత్రి శివుడు లింగ రూపాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఆ రోజున పరమేశ్వరుణ్ణి లింగ రూపంలో అభిషేకిస్తే, పూజిస్తే దాని యొక్క ప్రాధాన్యత కానీ లేకుంటే మన యొక్క జన్మ తరించేటంటే విశేషమైన రోజు అంటాం. దానికి ఏమిటి లింగ రూపం అంటే అండము, పిండము, బ్రహ్మాండం. గ్రహం భూమి ఉంది, గ్రహ కక్ష ఉంది. మీరందాక గ్రహాల పీరియడ్ అన్నారు. అవన్నీ శివలింగ రూపాల్లోనే పీరియడ్ చేస్తున్నాయి. వాటి కక్ష శివలింగ రూపం, వాటి రూపం శివలింగ రూపం. అంటే సృష్టి అనేది ఏదైనా సరే జీవం ఉంది అంటే శివం అంటే అది అండ రూపంలో ఉంటుంది, శివలింగ రూపంలో ఉంటుంది. ఆ రూపంలో కనుక నువ్వు సృష్టిని ఆరాధిస్తే నీకు సృష్టి యొక్క నిరంతర పరంపర కొనసాగుతుంది. అంటే పరమేశ్వరుడు ప్రజావృద్ధిని కోరుతాడు. అందువల్ల ఏంటి పరంపర కావాలి. ఏది ఆది అనంతాలు లేనిది మన యొక్క దేహంలో ఉండేటువంటి ఏదైతే ఆత్మ అంటాం కదా, ఆత్మస్వరూపమే పరమేశ్వరుడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయం. పరమేశ్వరుని ఎక్కడో వెతకద్దు, నీ ఒంట్లో ఉన్నటువంటి ప్రాణస్వరూపమే పరమేశ్వరుడు. కాబట్టి ఈ పరమేశ్వరుణ్ణి ఒక లింగ రూపంలో ఆరాధించిన దానివల్ల నీలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఎనర్జీ అనేది, శక్తి అనేది ఒక రకం సమతుల్య స్థాయికి చేరుకుంటుంది. దానివల్ల ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి చాలా దోషాలు పరిహరించబడతాయి, చాలా పాపాలు నివారించబడతాయి. ఇవన్నీ కథలు చెప్తాయి, సరే పురాణాలు ఇవన్నీ కథలని. కానీ దానివల్ల జరిగేది ఏంటంటే నీ శరీరంలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి నూతన శక్తి, ద్విగుణీకృతమైన శక్తి ప్రేరేపించబడుతుంది. తద్వారా ఆయన శరీరం పునశ్చైతన్యవంతం అవుతుంది. కాబట్టి ఈ శివరాత్రి నాడు విశేషం ఏమిటంటే శివుణ్ణి ఆ విధంగా దానికి ప్రత్యేకమైన విధానాలు చెప్పాడు. ఏం చేయాలి, అందరి దగ్గర ఇవాళ రోజున దేనికి ఇబ్బంది పడట్లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. కానీ శివుడికి కావాల్సిన నీళ్ళే. ఎనర్జీ అనేది ట్రాన్స్ఫరబుల్ ఎనర్జీ లిక్విడ్స్తోనే అవుతుంది. అందుకని ఏంటంటే మీరు నీళ్ళతో అభిషేకం చేయండి. ఒకళ్ళు బాగా ఉంది నేను పాలు పోస్తానంటాడు, ఇంకోటి వచ్చేసేసి రకరకాలైనటువంటి రసాలు అభిషేకం చేస్తానంటాడు, ఇంకొకళ్ళు వచ్చేసి దానికి నేను వచ్చేసి ధాన్యాలతో అభిషేకం చేస్తాను. ఇవన్నీ మీ తృప్తి కోసం చేస్తున్నాను. పరమేశ్వరుడికి ఏంటంటే నిరంతర జ్వలించేటువంటి సృష్టి కార్యంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు, ఆయనకు కావాల్సిన జలాభిషేకం. అందుకని సద్యోజాత విధానంలో ఎన్ని నీళ్లు పోస్తే అంత పుణ్యం. అందుకనే పరమేశ్వరుడు గంగ నిరంతరం తన మీద ధరిస్తూ ఉంటాడు. ఇంకా విశేషం ఏంటంటే ఈ శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి. దీనికి 16 రోజుల పండుగ ఏంటో తెలుసా మీకు? కామదహనం. మన్మధుడిని దహించినటువంటి పరమేశ్వరుడు ఏదైతే ఉన్నా అది హోలీ పండుగ మనం చేస్తున్నాం కదా, అదే కామదహనం శివరాత్రికి 16 రోజుల పండుగ. అంటే నీవు నీ యొక్క కోరికలను
కామం అంటే వచ్చే తప్పు మార్గంలోనే అలా కోరిక. ఎప్పుడైతే నీ కోరిక పరాకాష్ఠకు చేరుకొని దహించబడుతుందో అదే ముక్తి, అదే పరమేశ్వర తత్వం. దానికే పరమేశ్వరుని ఆరాధించాలి. అంటే మోక్షాన్ని ఇచ్చేటువంటి పరమేశ్వరుడు ఇహసుఖాలను ఇవ్వగలడు. ఐశ్వర్యం ఇచ్చేవాడే ఈశ్వరుడు. కుబేరుణ్ణి ఐశ్వర్యానికి అధిదేవత చేసింది ఈశ్వరుడు. మహాలక్ష్మికి 5 సంపదలకు అధిదేవత చేసింది ఈశ్వరుడు. విష్ణుమూర్తికి సుదర్శనాన్ని ఇచ్చింది ఈశ్వరుడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ శివుని గురించి చెప్పుకుంటూ పోతే మీ టైం సరిపోదు, నా టైం సరిపోదు, జీవితకాలం చెప్తూనే ఉండొచ్చు. కాబట్టి అంత విశేషమైనటువంటి రోజు జన్మానికి ఒక శివరాత్రి. ఒక్క శివరాత్రి నాడు నిర్దిష్టమైనటువంటి విధానంలో శివపూజన చేయండి. నిర్దిష్టంగా చేయకపోయినా ఫలితం ఇచ్చాడు, చేస్తే అత్యద్భుతమైన ఫలితాలు ఇచ్చాడు. శివపురాణంలో బోయవాడు వేటకు వెళ్ళి శివరాత్రి నాడు చెట్టెక్కి తన ఎక్కుతున్నప్పుడు మారేడు చెట్టుని ఎక్కిన దాంతో ఆ కొమ్మలకు ఉన్నటువంటి ఆకులు రాలి కింద ఉన్న శివలింగం మీద పడిందని ముక్తి పొందాడు. అది తెలిసి చేస్తే, తెలియకుండా తన ఏదో కాకతాళీయంగా తన పనిలో తను ఉండి తన ప్రేరణ చేత ఆ మారేడు దళాలు శివలింగం మీద రాలినాయి. అలాంటిది మనం భక్తితో శివుడి మీద పూర్తి నిష్ఠతో శివరాత్రిని కనుక చేసినట్లయితే మనకు ముక్తితో పాటు ఇహమున సుఖము అన్ని రకాలైన ఫలితాలు పొందగలుగుతాం. అదే శివరాత్రి. ఇక భాస్కర్ యోగి గారు నమస్తే అండి, మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా. ఈ రోజు అంటే ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఆలయాలకు వెళ్తారు, కొంతమంది ఇంట్లోనే పూజలు చేసుకుంటారు. కాకపోతే కామన్ గా చేసేది ఏంటంటే ఉపవాసం చేయటం, జాగరణ చేయటం. ఇవి అందరికీ తెలిసింది. అయితే ఇవి కాకుండా ఇంకా ఏ విధంగా ఈ రోజుని మనం పాటించాలంటారు? అంటే శివుడిని ముఖ్యంగా భక్తి చేత ఆరాధించాలి, అర్చించాలి అనేటటువంటిదే ఈ శివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సరే, ఉపవాసం, జాగరణ అనేటివి అందులో భాగమే తప్ప అవేం ప్రత్యేకమైనటువంటివి దీనికోసమే చేయబడవనేం కాదు. మన సంస్కృతిలోనే ఈ ఉపవాసం ఉండడం, జాగరణ ఉండడం అనేటటువంటిది చాలా కార్యక్రమాలకు ఉన్నది. అయితే ఈ శివరాత్రి ఎందుకోసం జాగరణ చేయాలి రాత్రి వేళ అంటే, శివుడు వారి ఇందాక చెప్పినటువంటి కథలో భాగంగా ఆయన అర్ధరాత్రి వేళ ఆయన అరుణాచలంలో అరుణ స్తంభంగా నిలబడ్డాడట. అంటే బ్రహ్మ విష్ణువుల మధ్య భాగంలో ఆయన అరుణ స్తంభంగా నిలబడి దీని పొడవెంత, దీని లోతెంత కొలుచుకొని రమ్మని చెప్తాడు. చెప్తే హంస రూపంలోనేమో బ్రహ్మదేవుడు పైకి వెళ్తాడు, వరాహ రూపంలోనేమో విష్ణువు భూమి లోపలికి వెళ్తాడు. వెళ్ళి ఆ పరమేశ్వరుని యొక్క ఆద్యంతాలు చూడలేక వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారు. ఇది ఒక పౌరాణికమైనటువంటి గాథ. అంటే శివుడి యొక్క ఆద్యంతములు తెలుసుకోలేము అనేటటువంటిది ఆ కథ ద్వారా నిరూపణ కావడమే కాక, శివుడు దేవతలలో ఆది దేవుడుగా, ప్రథముడుగా, భూతనాథుడుగా, అశుతోషుడుగా, ఆయన ఒక గొప్ప దైవతముగా, వేద దైవతముగా ప్రసిద్ధికి ఎక్కాడు. మనకు అంటే వేదాల్లో చెప్పినటువంటి దేవతల్లో రుద్రుడు మనకున్నాడు. ఆ రుద్ర స్వరూపం అనేటటువంటిది వేదకాలం నుంచి ఈ దేశంలో అర్చింపబడుతూ ఉన్నటువంటి స్వరూపం. దాన్నే మళ్ళీ శంకరుల వారు వచ్చిన తర్వాత వారు ఆదిత్యం అంబికా విష్ణు గణనాథంచ మహేశ్వరం అని ఆదిత్యుడు, అంబిక, గణనాథుడు, మహేశ్వరుడు, విష్ణువు అనేటటువంటి 5 దేవతల యొక్క ఆరాధనను మళ్ళీ పునరుద్ధరించాడు. అంటే ముఖ్యమైనటువంటి దేవతలుగా వీళ్ళని తీసుకోవడం జరిగింది. ఆ శివుడి యొక్క మతము ప్రపంచంలోనే మొట్టమొదటి మతం. అంటే ప్రపంచంలో ఈ భూమి అనేటటువంటిది పుట్టిన తర్వాత దైవారాధనకు సంబంధించినటువంటి ఆరాధన పద్ధతులను నిర్దేశించేటటువంటి ఒక మనస్తత్వం మతం అని మనం అంటాం కదా. అట్లాంటి వాటిల్లో శైవ మతము, శివతత్వము చాలా ప్రాచీనమైనటువంటిది. చివరికి మంగోలియా నుంచి ఈ దేశంలోకి దండయాత్రకు వచ్చినటువంటి చెంగిజ్ ఖాన్ లాంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ సమాధుల పైన ఉన్నటువంటి ఆ శిలాపలకాల పైన ఈ రోజు కూడా వాటిపైన త్రిశూలాలు ఉన్నాయట. వాళ్ళు తంద్ర అని పిలిచేవాళ్ళట. అక్కడ తంద్ర అంటే తంత్ర శబ్దం నుంచే తంద్ర అనేటటువంటి శబ్దం వచ్చింది. తంత్ర విద్యలకు మన దేశంలో ఉండేటటువంటి అక్షర సమామ్నాయానికి, అంటే మనం ఈ దేశంలో ఉండే అన్ని భాషలు వాడుతూ ఉన్నాం కదా, ఆ అన్ని భాషలన్నిటిలో ఉండే అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మహేశ్వరుడే తన యొక్క డమరుకము ద్వారా చేసినటువంటి శబ్దము ద్వారా ఈ అక్షర సమామ్నాయం అంతా వచ్చిందట. ఐ ఉన్ రులక్ ఏవోంగ్ అయౌచ్ హయవరట్ లన్ యమగణనం జబై గడదశ్ జబ గడదశ్ కపచట తచట తౌ శేష సర్ హల్ అనేటటువంటి శబ్ద సమామ్నాయము మహేశ్వరుని యొక్క డమరుకం నుంచి వచ్చింది. అంటే అక్షరాలకు కూడా ఆద్యుడు ఆయనే. కాబట్టి ఇప్పటికి అక్షరాభ్యాసము
సరస్వతీ దేవి ముందు జరిగినప్పటికీ శివుడి పేరుతో ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం చేతనే అక్షరాభ్యాసం చేయడం మనం చూస్తాం. అందుకే ఓ నామహాలు రావేంట్రా నీకు అని అంటూ ఉంటారు మాట్లాడుతుంటే. ఓనుమాలు అని అంటుంటారు తెలంగాణలో. అయితే ఓనుమాలు కాదు, ఓం నామహాలు అంటే మన అక్షరాలే, మన విద్యాభ్యాసమే ఓం నమహాలతో ప్రారంభం కావాలండి. ఆ ఓం నమహాలు అనేటటువంటి ఓంకు నమహాకు మధ్యన ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన తెలుసుకునేటటువంటి మోక్ష శాస్త్రము, తత్వశాస్త్రము, ఆధ్యాత్మిక పరిజ్ఞానము ఈ దేశంలో వేదాల రూపంలో, ఉపనిషత్తుల రూపంలో, పురాణాల రూపంలో, మహాత్ముల యొక్క జీవితాల రూపంలో, రామాయణ, భారత, భాగవతాది, భగవద్గీతాది రూపంలో అన్ని రూపాల్లో తత్వశాస్త్రం రూపొందించబడ్డది. ఓం తోటి ప్రారంభమవుతుంది, అది నమః తోటి ముగింపబడుతుంది. అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొంది నువ్వు కడతేరాలంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలంటే భూతనాథుడైనటువంటి శివుణ్ణి, రుద్రుడైనటువంటి శివుణ్ణి, అందరి పట్ల సమవర్తి అయినటువంటి శివుణ్ణి నువ్వు ఆశ్రయించాలని చెప్పి ఆయన ఆదిదేవుడిగా చేశారు. అక్షరాలకి ఆదిదేవుడు కాదు ఆయన, సంగీతానికి ఆదిదేవుడు ఆయన్నే. సప్త స్వరాలు ఆయన ద్వారానే వచ్చినాయి. ఆయుర్వేద విద్య శివుడి ద్వారానే వచ్చింది. అది ప్రపంచంలో ఉండేటటువంటి ఎన్ని విద్యలు ఇవాళ ఉన్నాయో వాటన్నిటికీ ఏదో రూపకంగా పూర్వకాలంలో ఉండేటటువంటి విద్యలు మన దేశంలో ఉన్నాయి కదా, అన్ని లలిత కళలన్నీ కూడా ఆయన స్వరూపంగా మనం భావిస్తాం. కాబట్టి శివుడు ఈ దేశంలో ఆది దేవుడుగా చెప్పబడ్డాడు. ఆ ఆది దేవుడు ఉద్భవించినటువంటి సమయం అర్ధరాత్రి వేళ కాబట్టి జాగరణ ఎందుకోసం అంటే ఆ అర్ధరాత్రి వేళ లింగోద్భవ కాలంలో అందరూ మెలకువగా ఉండాలి. ఎందుకు మెలకువ ఉండాలి? శివుడు వచ్చినప్పుడు నువ్వు నిద్రపోతే ఏం లాభం? శివుడు ఎప్పుడైతే ఉద్భవిస్తాడో నీ ఉదయంలో అప్పుడు నువ్వు ఎప్పుడు జాగరూకుడవై ఉండాలి, సంయమేంద్రుడవై ఉండాలి, మేల్కొని ఉండాలి. నువ్వు శివతత్వం పట్ల జ్ఞానంతో ఉండాలని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. అది జాగరణ. ఉపవాసం ఏమిటంటే దానిలో రెండు అర్థాలు. అంటే ఉపవాసము, ఉప అంటే సమీపే, ఉపే సమీపే అని దానికి అర్థం. అంటే నువ్వు దగ్గరగా ఉండాలి అని అర్థం. ఎవరికి దగ్గరగా ఉండాలంటే దేవుడికి దగ్గరగా ఉండాలి, గురువుకు దగ్గరగా ఉండాలి, జ్ఞానానికి దగ్గరగా ఉండాలి. అందుకే ఉపనిషత్తులు ముందర కూర్చొని బోధించేటటువంటి జ్ఞానం ఈ దేశంలో ఉన్నది. అట్లాంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గురువుకు నువ్వు దగ్గరగా ఉండాలి, భగవంతుడికి నువ్వు దగ్గరగా ఉండాలి. ఉండాలంటే ఏం ఉండాలి? మన నీ శరీరము, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ అంతఃకరణము, ఈ మనస్సు, బుద్ధి నీ మాట వినదు కదా. ఈ పంచభూతాలు, మనస్సు, అహంకారము ఇవన్నీ నీకు ఉన్నటువంటి అష్ట ప్రకృతులు కదా. ఈ అష్ట ప్రకృతులు నీ మాట వినవు కాబట్టి నీవు వినేటట్టుగా చెయ్యాలంటే నీ శరీరాన్ని ఆహారము శుద్ధమైనటువంటి ఆహారంతో ఉండాలి అనేటటువంటిది మన యొక్క ధర్మశాస్త్రాలు, ఆరోగ్య నియమాలు, ఆయుర్వేద శాస్త్రాలు చెప్పినటువంటివి. దాన్నే ఆహార శుద్ధం సత్వశుద్ధి అని ధర్మశాస్త్ర గ్రంథాలు ఆయుర్వేదం చెప్తే, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. యుక్తమైనటువంటి ఆహారాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే, యుక్తమైనటువంటి చేష్టలు చేసినప్పుడు మాత్రమే భగవతత్వం నీకు బోధపడుతుంది. కాబట్టి నీవు ఈరోజు నిండా తిని నిద్రపోయినట్టయితే ఆ పరమేశ్వరుడు లింగోద్భవం నీ ముందైతేమి, నీ ఇంట్లో అయితేమి, నీ వెనుక అయితేమి, నీ ముందైతేమి నీకేమీ తెలియవు కదా. నీకు అది తెలియాలంటే నువ్వు యుక్తాహారివై ఉండాలి, యుక్త చేష్టలతో నువ్వు ఉండాలి. ఉన్నప్పుడు ఆ లింగ దర్శనం నువ్వు చేయగలుగుతావు, ఆ పరమేశ్వరుని తత్వాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు, ఆరాధించగలుగుతావు అనేటటువంటిది దాని యొక్క అంతరార్థం. అయితే ఉపవాసాలు అనేక రకాలు ఉన్నాయి. నక్తం అని ఒకటి ఉన్నది, అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం చేసేది ఒకటి ఉన్నది, అల్పాహారంతో చేసేది ఒకటి ఉన్నది, కందమూలాలతో మాత్రమే తీసుకుని ఉండేది ఒకటి ఉన్నది. సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కొందరు ఉపవాసం వదిలిపెట్టేటటువంటి పద్ధతి ఉంది. కొందరు రాత్రి పోవాలి అంటే 24 గంటలు ఉపవాసం చేసేటటువంటి పద్ధతులు వారి వారి ఆరోగ్యాల దృష్టిని పెట్టుకొని ఉపవాస నియమం మన యొక్క ధర్మశాస్త్రాలు విధించాయి. అయితే శివరాత్రి నాడు మాత్రం దీని పేరే ఒక్క పొద్దుల పండుగ అంటారు తెలంగాణలో. అయితే అంటే ఒక్క పొద్దు ఉండడం అనేటటువంటి చాలా ప్రధానమైనటువంటి విషయంగా చూస్తారు. శివుడి కోసం ఒక్కరోజు ఆహారం మానేస్తే ఏమైతుంది? 360 రోజులు తింటూనే ఉంటాం కదా. ఎన్ని తిన్నామో తెలియదు, ఎంత తిన్నామో తెలియదు. కాబట్టి కనీసం ఈ ఒక్క రోజైనా ఉపవాసం చేయాలనేది ఒక నియమంగా దీంట్లో ఉంది. ఎస్, ఉపవాసం జాగరణ చేస్తే మంచిది. అయితే శ్రీకృష్ణ సంధి గారు, ఈ రోజు 7 గ్రహాలు ఒకే లైన్లోకి రాబోతున్న నేపథ్యంలో మీరు అన్నారు కూడా శివలింగాకారం అని కూడా. సో ఇలాంటి టైంలో ఏం జరగబోతోంది అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. ఇలా ఏర్పడడం వల్ల భూమండలానికి కావచ్చు, రాసులకు కావచ్చు, ఏంటి ప్రయోజనమా లేదంటే నష్టమా, లేదంటే ఎట్లా ఉండబోతోంది వీటి ప్రభావం? శక్తి ఏకపక్షంగా మారుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే అండి, ఇప్పుడు కుజుడు, గురుడు, తర్వాత కేతు
మిగతా గ్రహాలన్నీ ఆ 3 గ్రహాలను వదిలేసి అన్ని గ్రహాలు ఒక పక్కకు వస్తున్నాయి. దీనికంటే కూడా శివరాత్రి ఈ రోజుతో మనకి కుంభమేళా పూర్తవుతుంది. కుంభమేళా పూర్తవుతుందని నియమం పెట్టుకుంది కూడా శివరాత్రి కోసం పెట్టుకున్న నియమమే వాళ్ళు. చివరి స్నానం శివరాత్రి నాడు చేసి, ఎందుకంటే పుణ్యనది గంగలో స్నానం చేస్తే ఇప్పుడు ఈ 45 రోజుల దీక్ష ఏదైతే ముగించుకొని అఖాడాలు కానివ్వండి, అఘోరాలు కానివ్వండి, తర్వాత వచ్చేసి నాగా సాధువులు కానివ్వండి, ఇవాళతో వాళ్ళ 45 రోజుల దీక్ష ముగించుకొని వాళ్ళకి నెమ్మదిగా ఇక్కడి నుంచి శివరాత్రి పూర్తి చేసుకుని బయలుదేరుతారు. చివరి రోజు అమృత స్నానం అంటారు. అంత విశేషమైన రోజు. తర్వాత ఏంటంటే కాకతాళీయంగా ఈ సంవత్సరం ఈ గ్రహాలన్నీ ఒక కక్షలోకి, ఒక వరుసలోకి వస్తున్నాయి. దీనికంటే మార్చి 29వ తారీఖులో వచ్చేటువంటి గ్రహస్థితి ఇవాళ రేపు అమావాస్య, మళ్ళీ మరో అమావాస్యకు వచ్చేసరికి ఎంత విశేషమైనటువంటి సంగమం అంటే అది. అందరూ ఇందాక నీళ్ళ గురించి మాట్లాడాం. ఈ తడవ దాంట్లో నెప్ట్యూన్ కూడా కలుస్తున్నాడు ఆ సంగమంలో. అందులో కూడా ఒక జలరాశిలో, పూర్ణ జలరాశి మీనంలో నెప్ట్యూన్ కూడా కలవటంతో సృష్టికి కొన్ని చక్కదిద్దే పనులు జరుగుతాయి. సృష్టిని కానీ లయాన్ని కానీ, ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు అన్నిటికీ ఆద్యుడు పరమేశ్వరుడు నటరాజు రూపంలో ఉత్తరాయణ దక్షిణాయనాలు అంటే ఆయన నటించేటప్పుడు కాలు మార్చింది ఏదైతే మనకు ఒక ఆయన ఒక కుడికాలు కింద పెట్టి ఎడంకాలు పైకెత్తి, ఎడంకాలు కింద పెట్టి కుడికాలు పైకెత్తి, ఒక సంవత్సర కాలం ఆయనకి. అందుకనే మీరు నటరాజస్వామి ఆలయంలో చూస్తే చిదంబరేశ్వరంలో అక్కడ 6 నెలలకు ఒక పండుగ చేస్తారు, ఆరుద్రోత్సవం అని చెప్పి. దాని విశేషం ఏంటంటే ఇదే, ఆయన కాలు మార్చుకుంటాడు ఆ నర్తంలో భాగంగా. అంటే కాలం ఆ విధంగా ఆయన అనుసరించి చలిస్తున్నది. కాబట్టి కాలాన్ని సరిదిద్దే మార్గంలో ఈ రేపు వచ్చేటువంటి అమావాస్య నాడు జల సంబంధమైనటువంటి విశృంఖలత చూస్తాం మనం. దాని తర్వాత జల ప్రమాదాలు కానివ్వండి, జలం ఇప్పుడు మనం చూసాం రాజస్థాన్లో ఒక చోట నుంచి విపరీతంగా జలం పుట్టుకొచ్చింది. అలానే ఇవాళ చూస్తే మీరు చాలా నాలుబడి జరుగుతోంది అంటున్నారు కానీ ప్రత్యక్షంగా చూపెట్టలేదు. ఒక ఒరిస్సా తీరంలో తాబేళ్లన్నీ వచ్చి సముద్రం ఒడ్డున వచ్చేసేసి కనబడుతున్నాయి. అలానే మెక్సికోలో ఇంకోటి జల సంబంధమైన సంఘటనలు జరిగినాయి. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి అంటే జలం రూపంలో కొంత జలచరాలన్నీ కూడా ఒక రకమైనటువంటి సంచలనాన్ని నమోదు చేస్తున్నాయి. అంటే వాటికి తెలుస్తున్న దాని ప్రకారం ఒక రక్షణాపరమైన వ్యవస్థను వెతుక్కుంటున్నాయి. దాని కనుక జాగ్రత్త పడకపోతే ఇవాళ భూకంపం వచ్చింది. అది వచ్చే నాకు నెప్ట్యూన్ కూడా కలుస్తున్నాడు అక్కడ. కలిసిన దాంతో గ్రహణం కూడా ఏర్పడుతుంది. ఇవన్నీ కలిపి ఒక రకమైనటువంటి ప్రకృతిని సరిదిద్దే పని భగవంతుడు చేపడుతున్నాడు అనే దానికి సూచనగా చెప్పవచ్చు. దానివల్ల కొన్ని నష్టాలు, విలయాలు ఇవి జరుగుతాయి. ఎందుకంటే ప్రళయకాల రుద్రుడు, మనం రుద్రుడిని ఎంతవరకు శివరాత్రి నాడు మనం అభిషేకం చేసేటప్పుడు ఎంతసేపు ఆయన శాంతి, ఓం శాంతి 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 అంటున్నాం. కానీ వింటున్నాడు. కానీ సరిదిద్దకపోతే ప్రకృతి ఆయన యొక్క స్వకాంత, ఆయన పార్వతిని ప్రకృతి స్వరూపంగా చూస్తాం మనం. కాబట్టి ఏంటంటే ప్రకృతిని సరిదిద్దాల్సిన బాధ్యత భర్తగా ఆయనకున్నది. దానికోసమే గంగను భరించాడు, దానికోసమే విషాన్ని స్వీకరించాడు. ఆయన ఏం చేసినా ప్రకృతిని, జనాన్ని కాపాడటం కోసం. అదే విశృంఖలతను పరిధి దాటిపోయిన పరిస్థితుల్లో దాన్ని సరిదిద్ది, దాన్ని చక్కదిద్ది ఒక మార్గంలో పెట్టవలసిన పరిస్థితికి భగవంతుడు నిర్ణయం తీసుకుంటాడు. గ్రహాల ప్రభావం రాసుల మీద కూడా గ్రహాలు అనేది ఏం చేస్తాయండి? సూచన అండి. గ్రహాలు చెప్పేది ఫలాని గ్రహచారాన్ని సూచయంతి మనీషిన. ఫలాలు గ్రహచారాలు మనకి ఇలా జరుగుతుంది అని చెప్పి సూచన చేస్తాయి తప్పితే అవేం శాసించేవి కాదు. వాటి దగ్గర మీరు గ్రహాలను వచ్చేసేసి చక్కదారిలో పెడతాం, లేకుంటే వచ్చి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇదే ఫలితం అనుకుంటానికి ఆ ఫలితం రావచ్చు. కానీ ఖచ్చితంగా ఆ ఫలితం వస్తుంది అనే దానికి దీనివల్ల ఈ రకమైనటువంటి ఉత్పాతాలు జరుగుతాయి. ఆ ఉత్పాతాలను సూచిస్తున్నటువంటి గ్రహస్థితే ఇది. దాని విషయంలో జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలి? పరమేశ్వరుని అర్చించే విధానం ఉంది. ఆ విధానాలు అర్చించి, ఎందుకంటే చిన్న గ్రామం ఉంది, ఏదో ఒక స్త్రీకి గర్భంలో ఇబ్బంది ఉంది, దానికి నందిని ఒక పక్కకు తిప్పుతారండి. ఆలయంలో ఉన్నటువంటి శివాలయంలో నందిని ఒక పక్కకు తిప్పితే సుఖప్రసవం అయ్యేది అంతకుముందు రోజుల్లో. దాన్ని మళ్ళీ సరిచేసేవాళ్ళు. అంటే శివాలయం అనేది సృష్టిని సరిదిద్దేటువంటి వ్యవస్థ. అందుకనే మీరు ఎన్ని ఆగమాలు చూసినా శైవాగమం అనేది ఆకాశంలో ప్రత్యక్షంగా నిరూపించవచ్చు. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం ఉంది, పునర్వసు నక్షత్రం మిథున రాశి. మిథున రాశిలో ఎవరున్నారు? అర్ధనారీశ్వర తత్వం మిథున రాశి. దాని ముందు ఏముంటుంది? దాని ముందు నంది ఉంటుంది. దాని మృగశిర నక్షత్రం, మృగశిరం, మృగ యొక్క శిరస్సే నంది, నంది యొక్క ముఖమే అది మృగశిర. దాని తర్వాత రోహిణి బండి శకటం. దానికి కరెక్ట్గా ఆపోజిట్లో ఉండేటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం మకర రాశిలో పడుతుంది. ఆ నక్షత్రం విష్ణు నక్షత్రం. వీళ్ళిద్దరూ 2 శక్తులు, ఒకటి పాజిటివ్ ఎనర్జీ అయితే నెగిటివ్ ఎనర్జీ, ఇంకోటి పాజిటివ్ ఎనర్జీ అయితే నెగిటివ్ ఎనర్జీ. అంటే సృష్టి నడిచేది ఆ రకమైనటువంటి యంగన్ నిందని చైనీస్ చెప్తారు. మన వాళ్ళు వచ్చేసి రుణాత్మకము ధనాత్మకం అని చెప్తాం. ఎలా చెప్పినా కూడా వీళ్ళిద్దరి యొక్క బాధ్యత సృష్టిని సమతుల్యత కాపాడటం. శివుడు విష్ణువు అభేద్యం. శివస్య ఉదయం విష్ణు, విష్ణువస్య ఉదయం శివ.
స్థితి ఎలా కాపాడబడుతుంది? లయం ఉంటే స్థితి ఉంటుంది. కంటిన్యూస్గా సృష్టి జరుగుతోంది, దాన్ని అలా పెంచుకుంటూ పోతే లయం ఎక్కడ? ఆ లయం జరిగితే ఏంటంటే ఇది మళ్ళీ సమతుల్య స్థితి వస్తుంది. ఆ బాధ్యత శివుడు చేస్తాడు. అందువల్ల ఇవన్నీ మనకేం సూచించేది ఏంటంటే ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో వచ్చేటువంటి విపరీతాలు సరిదిద్దడం కోసం భగవంతుడు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు. దానికి శివారాధన జరపాల్సిన విధానంలో ఇప్పుడు మీకు మొట్టమొదటి అంటే శివరాత్రి సూర్యాస్తమయం అయిన తర్వాత మొట్టమొదటి ఆయంలో ఒక గంటన్నర సమయంలో మల్లెలతో అర్చించాలి. రెండో దాంట్లో బిల్వదళాలతో అర్చించాలి. మూడో దాంట్లో వచ్చేసేసి తామర పూలు దాంతో అర్చించాలి. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే చివరికి లింగోద్భవ కాలంలో అభిషేకం చేసినట్లయితే అది నిజమైనటువంటి శివ పూజ పరిపూర్ణమవుతుంది. అలా చేసినట్లయితే జరిగేటువంటి ఉత్పాతాలను తగ్గించడం వల్ల, అందుకనే గ్రహశాంతి శివాలయంలోనే చేయమనే కారణం అదే. ఎందుకంటే నీకు సృష్టిని సృష్టించే రూపం. ఇప్పుడు మనకి సంబంధించిన బాబా ఆటమిక్ ఎనర్జీ సెంటర్ ఉందండి, అది శివలింగాకారంలోనే కట్టారు. ఎందుకంటే అదే సృష్టికి సెంటర్, ఎనర్జీ సెంటర్ అదే అవుతుంది. ఎనర్జీని క్రమబద్ధీకరించే శక్తి శివలింగానికే ఉంది. అందువల్ల ఆ రూపంలో ఆరాధించమంటున్న కారణం అది. అక్కడ సైంటిస్టులైనా ఒప్పుకునే కారణం అదే. అందుకని దీంట్లో ఉన్నది ఏంటంటే శివుణ్ణి సరైన విధానం అర్చన చేయండి. సరైన విధానంలో చేస్తే సరైన ఫలితాలు పొందుతాయి. ఒక గ్రామంలో ఉన్నటువంటి గర్భస్థ శిశువుని జన్మించడానికి నంది యొక్క స్థితి మారిస్తే అది అంత అద్భుతమైన ఫలితాలు ఇచ్చినప్పుడు మొత్తం విశ్వాన్ని పాలించే శివుడికి, నందికి ఎందుకంటే అండి తదేక దృష్టితో శివుడిని చూస్తూ ఉంటుంది. నంది ఒకసారి తలపక్కకు తిప్పితే శివుడు ఎందుకు అన్నట్టు చూస్తాడు. అందువల్ల ఆయన దృష్టిలోకి వెళ్ళిపోతున్నాడు. నంది యొక్క కదలిక, సూక్ష్మమైన కదలిక కూడా శివుడు వీక్షిస్తాడు. మిగతా శివదృష్టిని పొందాలని శివాలయంలోకి వెళ్ళినట్టయితే నందిని ఒక విధమైనటువంటి భంగిమలో పట్టుకొని చూడమంటారు. అది చూస్తే కైలాసం భవతి ధ్రువం, వశస్య ఉష్ణం సృష్ట్వా శృంగ మధ్య శివం దృష్ట్వా కైలాసం భవతి ధ్రువం. అంటే అలా చూస్తే శివుని కైలాసంలో శివుని చూసినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి అలా శివాలయంలో నియమాలు ఉన్నాయి. శివ ప్రదక్షిణకి నియమం ఉంది, శివుని ఆరాధించడానికి నియమాలు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఇవాళ ఆ నియమాల ప్రకారం జరగని దానివల్ల ఉత్పాతాలు పడుతుంది. దాన్ని క్రమబద్ధీకరించాలి అంటే తప్పనిసరిగా ఒక నియమిత విధానంలో పూజలు జరగాలి. దానివల్ల సృష్టి ఒక రకమైన సమతుల్యతకు తీసుకురాబడుతుంది. దానివల్ల సృష్టి వినాశనాలు, సృష్టి ప్రళయాలు తప్పుతాయి. లేదు శివుడిని ప్రళయకాల రుద్రుడిగా చూడాలనుకున్నారు, చూస్తే మనం ఉన్నాం, మన తర్వాత తరం చూస్తారు మిగతా యోగాన్ని. అలా ఉంటుంది పరిస్థితి. ఇక భాస్కర్ యోగి గారు, ఈ రోజు మహాకుంభమేళ ఆఖరి రోజు. ఈ నేపథ్యంలో అమృత స్నానం అని కూడా అంటారు ఈ రోజు అక్కడ చేసే స్నానాన్ని. ఎందుకు ఈ పేరు వచ్చింది అంటారు? అంటే కుంభమేళ ముగింపుకు సంబంధించినటువంటిది ఈ రోజు శివరాత్రి రోజు ముగింపు ఉంటుందమ్మా. అమృత స్నానం అనేది, అమృతం అంటే మృతము లేనటువంటిది అని అర్థం కదా. అంటే మన దేవతలు, రాక్షసులు కూడా అమృతాన్ని బయటికి తీశారనేటటువంటిది పౌరాణిక ఘాతం మనకు ఉంది. అయితే ఇక్కడ ఏంటి, ప్రతిదానికి అమృతం అని ఎందుకు మనం వాడతామంటే, మన యొక్క షట్చక్రాలలో తలపైన ఉండేటటువంటి సహస్రార చక్రం అయితే 1000 కమలాలతోటి ఉండేటటువంటిది అదైతే ఉందో అది సృష్టి యొక్క యాక్సెసిబిలిటీ జీవుడికి ఇచ్చేటటువంటి కేంద్రం అది. అంటే ఆ సహస్రార చక్రం నుంచే మనకు జీవుడు బయటికి పోవడం కానీ, జీవుడు లోపలికి రావడం కానీ జరుగుతుంది అనేటటువంటిది మన యొక్క సృష్టి నియమాల్లో, సృష్టి ఉత్పత్తిలో, సృష్టికి సంబంధించినటువంటి నియమాల్లో మన వాళ్ళు చెప్పినటువంటి విషయం. అంటే ఆ సహస్రదళ పద్మము ఎప్పుడైతే కింద మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని జాగృతమై ఇక ఉన్నటువంటి అమ్మవారు ఆ సహస్రదళ పద్మంలో ఆసీనుడై ఉన్నటువంటి పరమాత్మతో ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మ సంయోగి యోగ ఉచ్యతే అని మనం చెప్పినట్టుగానే అలాంటి ఒక యోగము జరిగిన తర్వాత అక్కడ నుంచి అమృతము స్రవిస్తుంది అనేటటువంటిది యోగంలో చెప్పేటటువంటి మాట. అంటే ఆ అమృత బిందువులు ఎవరైతే స్రవిస్తారో వాళ్ళకు జనన మరణ భయాలు లేకుండా చచ్చిపోకుండా ఉంటారని కాదు అర్థం. ఎవడైనా ఈ ప్రపంచంలో శరీరాన్ని వదిలిపెట్టవలసిందే. వాళ్ళ అమృత స్నానంలో కుంభమేళలో ఎన్ని కోట్ల మంది మునిగినా అందరూ శరీరాన్ని వదిలిపెట్టవలసిందే. ఎవరు అమృత స్నానం చేసినంత మాత్రాన్ని బతుకుంటారని కాదు అర్థం. అమృతం అంటే ఈ మృతికి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఏదైతే నువ్వు కలిగి ఉండాలి. అంటే ఈ చావు పుట్టుకలు లేనటువంటి ఆత్మ శాశ్వతమని, దానికి జనన మరణాలు లేవని, అది ఏ రకమైనటువంటి బంధాలకు లోబడదని, దానికి ఉండేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు పరమాత్మతో లింక్ అయి ఉన్నాయని నీకు తెలవడమే అమృతత్వం. ఆ అమృతత్వం అని అది ఆ మంత్రమైనా లేదా మృత్యుంజయ మంత్రమైనా లేకపోతే అమృత స్నానమైనా వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే జనన మరణ భయరహితుడు కావాలి మనిషి అనేవాడు.
ఆ జనన మరణ భయరహితుడు ఎప్పుడవుతాడు అంటే ఇదిగో నేను ఈ రోజు అమృత స్నానం చేస్తున్నాను అని అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకుంటున్నారు. అంటే శారీరకమైనటువంటి సబ్బుతో కడుక్కునేటటువంటి శరీరాన్ని అమృత స్నానం చేసినంత మాత్రం నేను బతికిపోతానని కాదు అక్కడ అర్థం. ఈ రోజు నుంచి నేను జనన మరణ రహితమైనటువంటి ఒక స్థితిని నేను కలిగి ఉంటాను, ఆత్మతత్వాన్ని నేను కలిగి ఉంటాను, ఆత్మానుభూతిని కలిగి ఉంటాను, పరమాత్మతో నా యొక్క సంబంధాన్ని నేను దృఢం చేసుకుంటాను, భగవానుడి యొక్క ఐశ్వర్యాన్ని నేను గుర్తిస్తాను, భగవానునికి ఉండేటటువంటి సమగ్రతను నేను గుర్తిస్తాను, భగవానుడి పట్ల నా యొక్క స్థిరమైనటువంటి శిరస్సు వంచడం ఏదైతే ఉందో ఒబీడియన్స్ అనుకోండి, సరెండర్నెస్ అని అంటాం కదా మనం, అలాంటిది నేను పూర్తిగా ఈ రోజు నుంచి పాటిస్తానని చెప్పడమే అమృత స్నానం. స్నానం చేయడాలంటే కేవలం అది మల నిర్మోచనం కాదు, అంటే శరీరం పైన ఉండేటటువంటి మురికి పోగొట్టుకునేటటువంటి స్నానం కాదు అది. ఆ రోజు నుంచి జ్ఞాన సంబంధంగా నువ్వు అమృత స్నానం చేసినటువంటి వాడవు కావాలా. అక్కడ వచ్చినటువంటి వాళ్ళు, కుంభమేళకు వచ్చినటువంటి వాళ్ళు రకరకాల సాధువులు ఉన్నారు, రకరకాల అఖాడాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులు, రకరకాల పీఠాధిపతులు, దాదాపుగా మండల దీక్ష 40 రోజుల దీక్ష అక్కడ చేసి అక్కడే వాళ్ళ యొక్క అనుష్ఠానం చేసుకొని, అక్కడనే మంత్ర జపాలు చేసుకొని, అక్కడనే యజ్ఞయాగాదులు చేసుకొని, అక్కడనే ప్రవచనాలు చేస్తూ, అక్కడనే వాళ్ళ సిద్ధి సంబంధమైనటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకొని ఆ నీళ్ళల్లో, ఆ తీర్థంలో వాళ్ళు తీర్థం ఆడుతున్నారు కాబట్టి అందులో స్నానం చేసినటువంటి వాళ్ళకు కూడా ఆ మంత్ర ప్రపూరితమైనటువంటి జలముల ద్వారా ఆ శరీరానికి కొంత శక్తి రావాలనేటటువంటిది భౌతికమైనటువంటి విషయం. సో అలా అమృత స్నానం అని పిలుచుకుంటున్నాము. అంటే ఆంతరికంగా ఆలోచిస్తే మాత్రం అమృత స్నానం అంటే అర్థం ఏంటంటే నువ్వు జ్ఞానం వైపు ప్రయాణం చేయని అర్థం. ఓకే, శ్రీకృష్ణ సంధి గారు, మనం ఈ రోజు పాటించాల్సిన నియమాలు, ఇలా గ్రహస్థితికి సంబంధించి ఇట్లా అనేక విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పూజ చేసుకోవటం, ఆలయానికి వెళ్ళటం అనేది జరుగుతుంది. అయితే ఇంట్లో పూజ చేసుకోవటంలో కూడా ఎలాంటివి ఫాలో అవ్వాలంటారు? ఎలాంటి ప్రసాదం నైవేద్యంగా సమర్పించాల్సిన అవసరం ఉంటుంది? లేదంటే జాగరణలు చేయటంలో కూడా కొంతమంది టీవీ చూస్తూ అలా కూర్చొని జాగరణ చేస్తారు, లేదంటే కొంతమంది ఆలయానికి వెళ్ళి అక్కడ కళ్యాణం జరిగితే అక్కడ టైం స్పెండ్ చేస్తారు. కాకపోతే అసలు ఎలా జరగాలి జాగరణ అనేది? శివరాత్రి దానికి సంబంధించిన విషయానికి వస్తే ఉపవాసం అన్నారు, ఇందాక ఆయన చెప్పారు ఉపవాసం గురించి. నిజంగా ఉపవాసం అంటే అండి, ఆహారం తీసుకున్నాం, మన యొక్క రక్తం యొక్క ఎక్కువ ఫ్లో అంతా జీర్ణ వ్యవస్థ కోసం ఉపయోగించబడుతుంది. ఆహారం తీసుకోలేదు, దానివల్ల ఏంటంటే మీరు వెన్నుపూసని కేంద్రీకృతం చేయగలుగుతాం, శక్తిని కానీ దృష్టిని కానీ. తద్వారా ఏంటంటే కుండలిని సాధనలో అది ఉపయోగపడుతుంది. జితాహారో మితాహారో, అప్పుడు దానివల్ల జితేంద్రియత్వం కలుగుతుంది, మీకు ఇంద్రియాల మీద మీరు జయించగలుగుతారు. ఎందుకంటే శివుడు ఆయన ఒక స్థితిలో కొన్ని సంవత్సరాల కాలం పాటు ఉండగలరు, సమాధిలో కానీ నాట్యంలో కానీ. అలానే వచ్చేసి ఏ రూపంలో ఉన్న శివుడిని అయినా సరే మనం కొన్ని సంవత్సరాల పాటు అదే రూపంలో చూడొచ్చు. అంటే నాట్యం చేస్తున్నాడు, ఆయన అలిసిపోతాడు అని చెప్పి మనం అనుకుంటాం, ఆయన అలుపు అనేది రాకుండా నాట్యం చేయగలరు. అది ఎలా వస్తుంది? జితేంద్రియత్వంలో సంభవిస్తుంది. నరుద్రో రుద్రమచ్చేయత్, మీరు రుద్రుడిని శివుడిని పూజ చేయాలంటే మీరు రుద్రుడిగా మారాలి. అలా మారడం కోసం మహాన్యాసం అని చెప్పి రావణ బ్రహ్మ సృష్టించినటువంటి శివుణ్ణి మన శరీరంలో అంగాంగాల్లో న్యాసం చేసుకోవడం ద్వారా శివుని నిక్షిప్తం చేసుకుంటాం. అంటే శివుడు ఎక్కడో లేడు, అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని త్యజించి దానికే మహాన్యాసం. కాబట్టి అజ్ఞానాన్ని నువ్వు వదిలించుకుంటే నువ్వు కాంతిని చూస్తావు, ఆ కాంతే పరమేశ్వరుడు. నీలతో యథమధ్యస్థ దిజ్జుల్లేఖేవ భాస్వర నీవార సుఖోత్తన్వి పీతాభా స్వచ్ఛరూపమ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఎక్కడున్నాడు పరమాత్మ? నీ హృదయ కుహరంలో చాలా సూక్ష్మ జ్యోతి రూపంలో ఉన్నాడు. ఆయనే పరమాత్మ, ఆయనే శివుడు. శివుడు నీ శరీరాన్ని వదిలిపెడితే అది శవం, శివుడు ఉన్నంత వరకు శివం. అలాంటి శివమయమైనటువంటి శరీరాన్ని తేజోవంతం చేసుకునే రోజు శివరాత్రి. దాన్ని ఎంత తేజోవంతం చేసుకోగలిగితే, ఇప్పుడు మీరు కొంతమంది టీవీ చూస్తారు, కొంతమంది పూజలే చేస్తారు, కొంతమంది వచ్చేసి నాట్యం చేస్తారు, కొంతమంది వచ్చేసి భజనలు చేస్తుంటారు. నవవిధ భక్తులు చెప్పింది దాంట్లో 9 రకాలుగా శివుడు సఖ్యం, దాస్యం, ఆయనతో పాటు ఆయన ఏది చేస్తే అది మనం చేయాలనుకోవటం, అదేదో ఉపవాసం, ఇవన్నీ కూడా ఆయనతో అర్చన, ఇవన్నీ ఆ దాంట్లో భాగాలే. ఏ రూపంలో నువ్వు చేయగలిగితే ఆ రూపంలో ఆయన స్మరించు. అలా నువ్వు ఎంతసేపు చేయగలుగుతావు అంతసేపు చేయించు. అర్ధరాత్రికి మీకు వచ్చేసేసి ఒక శివ లింగోద్భవ కాలం అని నిర్ణయం చేస్తాం, 11:30 నుంచి 12 గంటల మధ్యలో. ఆ లింగోద్భవ కాలంలో అతి సూక్ష్మంగా ఉంటుంది. దాని సమయంలో నువ్వు పూజలో కనుక ఉన్నట్లయితే అది నీకు పరమ పవిత్రమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒక చిన్న వృత్తాంతం ఉంది. వెస్ట్ గోదావరి జిల్లాలో
ఒక శివాలయం ఉంది. ఆయన శివ దీక్షలో ఉండి శివరాత్రి నాడు అర్చన చేస్తుంటాడు. అయితే ఒక స్త్రీ ఆయన కామించేసేసి ఆయన ఒక రకంగా ప్రేరేపించి తనతో తీసుకువెళ్తుంది. శివాలయానికి వెళ్ళే సమయం కూడా లేదని ఆయన ఆ స్తనాగ్రాన్ని శివలింగంగా భావించి పూజ చేస్తాడు. ఆచంట శివాలయం, ఆచంటేశ్వరుడు అంటారు, ఆ శివాలయం అదే. ఆయనకు ముక్తి ఇచ్చాడు పరమేశ్వరుడు. ఇది కొన్ని సినిమాల్లో కూడా చూపెట్టారు, కానీ ఆ సినిమాలో కల్పించారు కానివ్వండి, నిజంగా అయితే ఇది నిజమైన వృత్తాంతం. ఆ స్తన్యాగ్రం మీద ఉన్నటువంటి శివలింగాన్ని పూజించి శివరూపంలో అక్కడ ఆ విధంగా పూజ చేయగలిగాడు. ఆయన దృష్టిని ఆ విధంగా నిలపగలిగాడు. శివుడి మీద పెట్టినట్టు అక్కడ శివుడు ఉన్నాడనే భావంతో పూజ చేశాడు. ఆయనకు ముక్తి ఇచ్చాడు పరమేశ్వరుడు. ఆయన నీ దృష్టి ఎలా ఉందనేది చూస్తాడు. నువ్వు ఎంత ఆడంబరంగా పూజ చేసావని కాదు, నువ్వు ఎన్ని బస్తాలు గుమ్మరించావు బిల్వదళాలు, అలాంటి ఎన్ని లీటర్లు పాలు పోసావు, ఎన్ని లీటర్లు వచ్చి, కొంతమంది 1116 లీటర్లు అంటారు. ఇవన్నీ ఆయన అడిగాడా? ఆయనకు కావాల్సింది ఏంటి? నీవు ముహూర్త ద్వితీయం ముహూర్త మాత్రం ముహూర్త తృతీయం భావనో జీవో పరన్ముక్తో భవతి. ఒక ముహూర్త కాలం అంటే క్షణంలో 1000 వంతు సమయం ఆయన మీద నువ్వు దృష్టి నిలపగలిగితే నీవు జీవన్ముక్తులు అవుతావు. ఆయన నిన్ను చూడగలిగితే నీ జీవితం పరమార్థం అవుతుంది, సార్థకం అవుతుంది. అది ఇవాళ రోజున మాట్లాడే మాటల్లో చాలా వరకు రకరకాలైన మాటలు వస్తాయి. ఇలా సృష్టిని కాదు, సృష్టికర్తను ఆరాధించండి. సృష్టికర్త ఎవరు? సృష్టి అనేది ఎలా ఉంది? ఇప్పుడు రాముడిని ఎందుకు అంటున్నాం? ఎవరు కూడా సన్యాసుల్లోనూ లేదంటే గొప్ప గొప్ప పీఠాధిపతులు వాళ్ళు ఎవరు రాముడిని దేవుడిగా అంటారు, మర్యాద పురుషోత్తం అంటారు. ఉత్తర భారతదేశం వెళ్తే మర్యాద పురుషోత్తమే రాముడి పేరు. అంటే ఆయన ధర్మాన్ని ఎలా ఆచరించాలో ఖచ్చితంగా ఆచరించి చూపెట్టినవాడు. అందుకని ఆదర్శం మనకి. కృష్ణుడు ఉన్నాడు, లీలామానుష విగ్రహుడు. అలాగే కృష్ణుడు దేవుడా ఎందుకు అయ్యాడు అంటే ఆయన మనకు ఆదర్శం అయ్యాడు కాబట్టి. ఆ కృష్ణుడి మార్గంలో పయనిస్తే మనం భగవంతుని చేరుకోవచ్చు, రాముని మార్గంలో పయనిస్తే మనం భగవంతుని చేర్చుకోవచ్చు. కానీ ఇద్దరు మార్గాలు వేరు వేరు. ఒకరు వచ్చేసేసి పూర్తి ధర్మ మార్గం, అధర్మాన్ని అధర్మంతో తుంచచ్చు అని చెప్పింది కృష్ణుడు చెప్పిన మార్గం. 2 మార్గాలు ధర్మం నిలబెట్టడం కోసమే, ఇద్దరూ సక్సెస్ అయిన వాళ్ళే. కాబట్టి ఇద్దరు మార్గాలు ఆచరణాత్మకాలే. ఏ మార్గంలో పయనించినా నీ లక్ష్యం అనేది ఇంపార్టెంట్. అక్కడ నువ్వు లక్ష్యాన్ని చేరుకున్నావు, ఏమీ తెలియనోడు తిన్నడికి ముక్తి ఇచ్చాడు. ఏమన్నా నయనారుల్లో తిన్నడు అని మనకెవరు భక్త కన్నప్ప అంటున్నాం కదా, ఆయన నయనారుల్లో గొప్ప శివభక్తుల కింద నిలబడ్డాడు. ఒక ఆయన గుగ్గుల నయనారు అంటారు, ఆయన విభూతి గుగ్గిలం పొగ వేస్తూ శివుని ఆరాధించాడు, ఇంకేం పని చేయాల, శివుడికి ధూపం వేస్తూనే ఉన్నాడు. ఆ ధూపం వేస్తూనే ఆయన ముక్తిని పొందాడు. అంటే శివుణ్ణి నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు, ఎంత ఇష్టంతో శివ పూజ చేస్తున్నావు. ఆడంబరంగా చేసేవా ఆయనకు అక్కర్లేదు, ఇష్టం కావాలి అక్కడ. దాని మీద నువ్వు ఎంత తాధ్యాత్మ మాంసం నైవేద్యం పెట్టినా స్వీకరించాడు. అంటే శివుడు మాంసం తింటాడంటే ఎందుకు తినకూడదు, తీసుకోకూడదని ఎక్కడ ఉందా? ఆయన దాంట్లో ఆహారం ఎక్కడ తప్పని చెప్పారు? కృతయుగంలో మజ్జగతా ప్రాణ, త్రేతాయుగంలో అస్థిగతా ప్రాణ, తర్వాత మాంసగతా ప్రాణ, ఇప్పుడు అన్నగతా ప్రాణ, ఇప్పుడు కలియుగంలో. అందువల్ల ప్రాణస్వరూపం ఏ రూపంలో ఉన్నది దాన్ని ఎలా అయినా స్వీకరించవచ్చు భగవంతుడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ నిన్ను శివుని ఆరాధించేది నువ్వు ఇష్టంగా ఏం చేస్తున్నావు, ఆ ఇష్టమైనటువంటి దాన్ని భగవంతుడికి సమర్పించు. అదే నువ్వు ప్రసాదంగా తీసుకో. అది నువ్వు ఏదైనా పెట్టు, వండిన పదార్థాలు పరమాన్నం పెట్టాలా, లాంటి వచ్చేసి చక్కెర పొంగల్ లాంటిది పెడతా, దోజనం పెట్టాలా, లాంటి ఇంకేదన్నా పాలు పనులు పెట్టాలా, అవి నీ నిర్ణయం. కానీ అది భగవంతుడికి ప్రీతితో సమర్పించు, భగవంతుడికి ఇస్తున్నాన్ని సమర్పించు. తద్వారా నీకు ఫలితాన్ని పొందుతావు. కేవలం ఆడంబరంగా 108 రకాల వంటకాలు చేసి మేమంత గొప్పగా చేసామని చెప్పి మనకు గొప్పగానే భగవంతుడు దాన్ని తీసుకోడు. ఆయనకి ఏంటంటే భక్తితో ఇచ్చింది తృణమైన ఫలమైన ఆయన సంతృప్తినిస్తుంది. అలాంటి పూజ కావాలి భగవంతుడికి. అది శివరాత్రి పూజ విశేషం. ఓకే, ఇక భాస్కర్ యోగి గారు, ఓంకార మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని అంటూ ఉంటారు. వాటి గురించి ఒక్కసారి చెప్పండి. ఇది దానికి సంబంధించినటువంటిది ఏం కాదు. సస్యవాచక ప్రణవ అని ఓంకారానికి పేరు. అంటే భగవంతుని యొక్క నామం ఏది అని చెప్తామంటే శబ్ద బ్రహ్మగా ఓం అనేటటువంటి మాటలు చెప్తాం. ప్రతి మంత్రంలో ఓంకారం ఉండి తీరాలి ఖచ్చితంగా. తొలుత ఓంకారము లేని మంత్రము నేను భజింపనన్నాడు. అంటే మొదట ఓంకారం తప్పకుండా మంత్రానికి ఉండాలి అనేటటువంటిది ఒక నియమం ఉంది. సరే, ఓం అనేటటువంటిది ఒక మంత్ర దృష్టితో చూస్తే, సిద్ధి దృష్టితో చూస్తే కేవలం ఓంకార జపం చేయడం వల్ల కూడా శరీరంలో భౌతిక పరమైనటువంటి మార్పులు, తర్వాత ఆంతరికమైనటువంటి మార్పులు జరుగుతాయనేటటువంటి ఉంది. అది శివరాత్రికి ఏమి సంబంధం లేదు వాస్తవానికి. ఓం నమ శివాయ శివుడికి సంబంధించినటువంటి మంత్రం ఏదైతే ఉందో దాంతో ఈ ఓంకారము అనుసంధానమే ఉంది. దాన్ని కలిపి మాత్రం చదువుకోవాలి. రుద్రంలో కూడా శివ, ఆఖరికి రుద్రంలో చెప్పినటువంటి శివ శబ్దము చాలు, శివ శివ అన్నా చాలు, దానికి సంబంధించినటువంటి యాక్టివేషన్స్ జరుగుతాయని చెప్పేసి మంత్రశాస్త్రం చెప్తూ ఉంది. అంటే అంత మాత్రాన
ఆ శివ అంటే సరిపోతుంది కాబట్టి ఇంకా నేను ఈ రోజు శివరాత్రి రోజు ఏం చేయనని, లేదంటే ఓం అంటే సరిపోతుంది కాబట్టి నేను ఏమి చేయనని, మరి ఇందాక నీళ్లు అయినా కానీ పత్రమైన పుష్పమైన పత్రం పుష్పం ఫలంతో యో మహాభక్తి భక్త ప్రయచ్చంతి అని గీతలో శ్లోకాన్ని ఉదహరించారు. అంటే ఆ కేవలం అది చేస్తే అయిపోతున్నా, అది ఎప్పుడు అంటే నీవు ఆత్యంతికమైనటువంటి స్థితికి చేరిన తర్వాత నీవు భక్తి నీ హృదయం నిండా నిండి నిబిడీకృతమై ఉన్నప్పుడు నువ్వు నీళ్లు పెట్టినా పత్రం ఇచ్చినా పుష్పం ఇచ్చినా స్వీకరిస్తాడు. నీ లోపల భక్తి లేకుండా నువ్వు సిద్ధాన్నం చేసి పెట్టినా, నువ్వు ముద్గలాన్నం చేసి పెట్టినా, దద్దోజనం చేసి పెట్టినా, మాంసాహారం పెట్టినా, ఏది పెట్టినా ఆయన స్వీకరిస్తాడు అనే దానికి అదేమి నియమం కాదు. అది ఏంటంటే అంతవరకు అది కూడా అట్లా భక్తి ఎప్పుడైతే ఉంటుందో నీ దగ్గర ఆ సందర్భంలో ఆ వస్తువు లేకున్నా కేవలం నీళ్ళని ఇచ్చినా, పత్రాన్ని పెట్టినా, పుష్పాన్ని పెట్టినా స్వీకరిస్తా అని, లేదా ఏమి గణనానికి నీకు రానప్పుడు శివ అన్నా సరిపోతుందని, నీకు ఇంకా ఏమి పలకడానికి రానప్పుడు ఓం అన్నా సరిపోతుందని, ఇట్లాంటివన్నీ మన వాళ్ళు ఎందుకంటే దాంట్లో ప్రాథమికంగా తీసుకొని రావడం కోసం చెప్పినటువంటిదే గాని. అంటే ఇలాంటివన్నీ ఉండగా కూడా మనం అభిషేకించి ఎందుకు పూజ చెయ్యాలి అంటారు? అంటే శివుడు భూస్వరూపం, ఆయన సృష్టి అంతా ఆయన ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ అని, సృష్టి మొత్తం పరివ్యాప్తమై ఉన్నటువంటి చేతనా శక్తి ఏదైతే ఉందో అది శివస్వరూపం. అది మనం ఈ భూఖండం మీద జీవిస్తున్నాం కాబట్టి ఈ భూఖండం అంతా శివస్వరూపమే. మరి వర్షం పడ్డప్పుడు ఆ భూమి ఎట్లా పులకించిపోతుంది, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులకన్నిటికీ ఆ వర్షం ఎట్లా ఆధారం అవుతుంది, చిన్న మొక్క మొదలుకొని మానవుడి వరకు అందరికి ఆధారభూతమైనటువంటి జలము వర్షము ద్వారా లభించినప్పుడు ఆ భూమి ఎంత సంతోషపడుతుంది. నా పైన ఉన్నటువంటి జీవులన్నిటికీ రక్షణ కలిగించేటటువంటి, లేదా ఈ జీవులన్నిటికీ జైవిక తత్వాన్ని కలిగించేటటువంటి వర్షం పడుతుందని ఆ భూమి ఎట్లా పులకరించిపోతుందో, ఆ పరమేశ్వరుడు అభిషేకం చేయడం వల్ల ఆయన అంత సంతోషపడతాడు అని చెప్పడం జరిగింది. శివుడు అభిషేక ప్రియుడు అని ఒక మాట చెప్పడం జరిగింది. ఆయన ఉన్న దృష్టి మొత్తం ఆయన అన్నిట్లలో ఉన్నాడు, నీళ్ళకనే అని కాదు. అందుకోసం వాళ్ళు పంచభూత లింగాలు కూడా స్థాపించి పెట్టారు, ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేదని చెప్పడానికి. శ్రీకాళహస్తిలో వాయులింగము, అక్కడ చిదంబరంలో పోతే ఆకాశలింగము, అరుణాచలంలో అగ్నిలింగము, జంబుకేశ్వరంలో జలలింగము, కాంచీపురంలో పృథ్వీలింగము, అన్ని చోట్ల తానే ఉన్నానని చెప్పడం. అది కూడా అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి నిండా ఇదంతా శివమయం, శివుడు నిండి ఉన్నాడు అని చెప్పడం దాని యొక్క ఉదాహరణ. అయితే ఈ నీళ్ళలో మాత్రమే శివుడు ఉన్నాడు, ఫలానా నీళ్ళలో మాత్రమే శివుడు ఉన్నాడు అని కూడా లేదు. ఇంకా పురాణాల లెక్కల ప్రకారం చూస్తే ఈ రోజు అన్ని రాళ్లల్లో ఏ లింగంగా భావించి నువ్వు పూజించదలుచుకున్నటువంటి అన్ని రాళ్లలోకి నేను వస్తానని చెప్పి శివుడు పురాణాల్లో చెప్పడం జరిగింది. అంటే అది పగిలిపోయినటువంటి శివలింగం అయినా సరే ఈరోజు అందులో శివుడు ఉంటాడట. శివరాత్రికి మాత్రం అంత ప్రత్యేకత ఉన్నటువంటి రోజు ఇది. అయితే కొన్ని నియమాలు ఏంటంటే వాటిని ఒక మనిషిని ప్రాథమికమైనటువంటి ఆధ్యాత్మికతలోకి తీసుకురావడం కోసం చెప్పినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. కొన్ని ఆత్యంతికమైనటువంటి ఫైనల్ గా మనం పొందాల్సినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ ఫైనల్ గా పొందాల్సినటువంటి నియమాల వైపు ఈ ప్రాథమికంగా నేర్చుకున్నటువంటి విషయాల ద్వారా వెళ్ళాలనేది మన వాళ్ళ యొక్క ఉద్దేశం. అవి ఎక్కడికక్కడ మనం విరిచి చెప్పినప్పుడు ఏం జరుగుతుంది చాలా సార్లు అంటే ఇది చాలా సరిపోతుంది. అందుకే మనతోటి ఈ ఫాల్స్ డివోషన్ కూడా ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. కారణం ఏంటంటే ఈ లోపల నిజమైనటువంటి భక్తి లేకపోవడం. స్వాతస్మిన్ పరమ ప్రేమ రూప, నిజమైనటువంటి ప్రేమతోటి ఎవరైతే అర్చిస్తారో పరమేశ్వరుని, ఆ అర్చన పేరు కదా భక్తి అనేటటువంటిది. కాబట్టి ఆ ఆరాధన చేయడానికి దేన్నైనా నువ్వు ఆధారం చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిజ్ఞానం నీ దగ్గర ఉండాలనేది దాంట్లో ఉద్దేశం. అదే మొత్తంగా మనకు భక్తి అనేది ఉండాలి. అవును అవును. ఈ మహాశివరాత్రి సందర్భంగా మీ ఇరువురి ద్వారా కూడా మంచి విషయాలు తెలుసుకున్నాము. ఆ మహాశివుని మరొకసారి తలుచుకునే అవకాశం కూడా దొరికింది. ఇద్దరికి కూడా ధన్యవాదాలండి. నమస్తే. ఇది మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.